2 రోజుల పర్యటన కోసం నైజీరియా వెళ్లిన ప్రధాని మోదీకి భారత సంతతి ప్రజలు ఘన స్వాగతం పలికారు. భారతీయ జెండాలు చేతబూని మోదీకి స్వాగతం పలికారు. మరాఠీ భాషను క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఇచ్చినందుకు నైజీరియాలోని మరాఠీ ప్రజలు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 21 వరకు నైజీరియా, గయానా, బ్రెజిల్ దేశాల్లో పర్యటించనున్నారు. నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టింబుతో మోదీ భేటీ కానున్నారు. ఇరు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతం, ఎనర్జీ, భద్రతా రంగాలపై ఇరువురు నేతలు చర్చిస్తారు. రెండు రోజుల పర్యటన అనంతరం బ్రెజిల్లో జరిగే G20 సదస్సుకు హాజరై ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. అంతర్జాతీయ అంశాలపై భారత్ వైఖరి ఏంటో ప్రకటిస్తారు. అనంతరం గయానా దేశాధ్యక్షుడు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ ఆహ్వానం మేరకు ఆ దేశ పార్లమెంట్లో మోదీ ప్రసంగిస్తారు. కరికోమ్ ఇండియా సదస్సుకు హాజరు కానున్నారు.